హలో హాయ్ అండి. నా పేరు శ్రీరమణి అండి. నేను బీకామ్ బ్యాక్గ్రౌండ్ అండి నాది. నార్మల్గా నేను ఇప్పుడు ఎంబీఏ ఫైనల్ ఇయర్ చేస్తున్నాను. సో నేను సివిల్స్ ప్రిపేర్ కావాలని ఒక 6 to 7 years నుంచి అనుకుంటున్నాను, అంటే డిగ్రీ అంతకు ముందు నుంచే. సో డిగ్రీ కంప్లీట్ చేయడానికి కారణం కూడా సివిల్స్ కోసమే డిగ్రీ కంప్లీట్ చేసిన. ఎందుకంటే నాకు మ్యారేజ్ అయిపోయి చిల్డ్రన్ ఉన్నారు కాబట్టి కొంచెం స్టడీ అంత ఇబ్బంది. సో ఇంట్లో కూర్చొని డిగ్రీ అవన్నీ కంప్లీట్ చేశాను. సో ఇప్పుడు దీని గురించి ప్రిపరేషన్ గురించి ఎట్లా చేయాలి, అసలు నాకు ఏం ఐడియా లేదు దీని గురించి. బట్ సివిల్స్ చేయాలి అని గోల్ మాత్రం ఉంది. ఇంకా అది ఎందుకు అంటే కొంచెం నాకు ఇంట్లో కొన్ని పర్సనల్గా ఇష్యూస్ చూసినప్పుడు మాత్రం ఎట్లయినా సివిల్స్ సాధించాలి అని చెప్పి నేను గోల్ పెట్టుకొని దానికోసమే డిగ్రీ కంప్లీట్ చేసుకున్నాను. సో నేను ఒక హౌస్ వైఫ్, తట్టు చదువుకుంటూ హౌస్ వైఫ్గా నాలాగా చాలామంది చేస్తారు. అట్లానే నేను కూడా కంప్లీట్ చేయాలి అనుకొని ఈ గోల్ ఎంచుకోవడం జరిగింది. సో దీని ప్రిపరేషన్ అంతకుముందు నేను చాలా వీడియోస్ చూసిన, యూట్యూబ్ చూసిన, చాలా ఎవరి కోచింగ్ సెంటర్స్కి వెళ్ళి అడిగినాను, కానీ దేంట్లో జాయిన్ కాలేదు. అవుతే ఎట్లుంటుంది అని గురించి మాత్రం చూశాను. ఒక్క ఇన్స్టిట్యూట్కి మా ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు చూస్తే అక్కడ అంత ఎంకరేజ్ చేసినట్టు అనిపించలేదు. అవసరమా, ఎందుకు, పెళ్ళయింది కదా, పిల్లలతో అయ్యేది కాదు, సివిల్స్ అంత ఈజీ కాదు అని డిస్కరేజ్ చేసేవాళ్ళు. పెళ్ళైన వాళ్ళకి ఎందుకు, ఇంత కాదు, మామూలు వాళ్ళకే కాదు అని ఇట్లా చాలామంది చాలా డిస్కరేజ్ మాట్లాడినప్పుడు నేను చెయ్యలేనేమో అనుకున్నా. బట్ నేను అట్లా ఆలోచించుకున్న టైంలో నా ఎంబీఏ ఫస్ట్ ఇయర్ టైంలో ఈ టాపర్మెంట్ గురించి నేను జస్ట్ నెట్లో సెర్చ్ చేసినప్పుడు నాకు మంచిగా అనిపించింది. సో యాక్ట్ గురించి తెలుసుకొని నేను వాళ్ళకి అప్రోచ్ అయ్యాను అనమాట. సో ఆ టైంలో విక్రమ్ సార్ తోటి మాట్లాడడం జరిగింది. సార్ మాట్లాడడం నాకు చాలా ఎంకరేజింగ్ అనిపించింది. ఎట్లా అంటే సార్ ఎవరి సిచ్యువేషన్స్కి తగ్గట్టుగా వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళని మీరు చేయగలుగుతారు అని మనకి చాలా సపోర్ట్ చాలా ఇస్తారు సార్. ఎప్పుడైనా ఏదైనా మిస్టేక్స్ జరిగినా, ఏమైనా జరిగినా, మన ప్రాబ్లమ్స్, పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాటిని సాల్వ్ చేసి మీరు ఇట్లా చెయ్యండి అని మనకి సజెషన్స్ ఇచ్చుకుంటూ ఎక్కడ డ్రాప్ అవుట్ కాకుండా చాలా ఎంకరేజ్ చేస్తారు. ప్రవీణ్ సార్ అంతే, విక్రమ్ సార్ అంతే, అంటే చాలా మోటివేషన్ చేస్తారు. పర్సనల్గా కాల్ చేసి మాట్లాడిన లిటరల్లీ వాళ్ళు లేకపోతే నేను ఇప్పుడు 1 month బ్యాక్ నేను అసలు వదిలేయాలని నుంచి కాదు అనుకున్న. కొంచెం నాకు డిస్టర్బెన్సెస్ బాగా వచ్చి, బట్ విక్రమ్ సార్ తిట్టినా చెప్పినా సార్ కరెక్ట్గా చెప్తారు. మనం ఒక్కొక్కసారి చదివే టైంలో బోర్ అనిపించిన, ఇంకా ఇది నా వల్ల అవుతుందా, నాకు ఇవన్నీ టెన్షన్స్లో ఇది ఎందుకు నాకు అని ఎప్పుడైనా అనుకున్నా కూడా సార్ వాళ్ళు లేదు అని చెప్పి మనకి మంచి గైడెన్స్ ఇచ్చి ఏదైనా మిస్టేక్స్ ఉన్నా కూడా చాలా అంటే చాలా చాలా బాగా చెప్తారు. నిజంగా ఇట్లాంటి మెంటర్స్ ఉండడం మాత్రం రియల్గా చాలా అంటే చాలా అదృష్టం. సో బయటగా చూసుకున్న ఇన్స్టిట్యూట్స్కి ఈ టాపర్మెంట్కి కొంచెం కంపేర్ చేసి చూసుకుంటే మాత్రం బయట వాళ్ళు 10 మందికి చెప్పడానికి ఒక రకంగా అందరినీ కలిపి చెప్తాం, కానీ ఇక్కడికి వస్తే మాత్రం సపరేట్గా ఎవరి ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ వాళ్ళకి ఇచ్చుకుంటూ ఎవరి స్టడీ స్ట్రాటజీ బట్టి, అంటే అందరూ సడన్గా చదవగలుగుతారు, అంత గ్రాస్ప్ చేయగలుగుతారు, లేని వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళకి తగ్గట్టుగా ఏం ప్రాబ్లమ్స్ వచ్చినా, ఏం డౌట్స్ వచ్చినా, ఏ టైంలోనైనా సార్ వాళ్ళు మనకి కాంటాక్ట్లో ఉండి దానికి సొల్యూషన్స్ ఇచ్చుకుంటూ చాలా బాగా గైడెన్స్ చేస్తారు. సో నాకైతే టాపర్మెంట్ బెటర్ అనిపించింది. లైక్ నాలాంటి హౌస్ వైఫ్స్కి కావచ్చు, స్టూడెంట్స్కో, జాబర్స్కో, ఎవరికైనా కూడా డైలీ కూర్చొని చదివే టైంలో అందరికీ కరెక్ట్ అదే టైంలో అవైలబిలిటీ అనేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ 7 o'clock క్లాస్లో స్టార్టింగ్లో అటెండ్ అయినా, అంటే సెక్షన్స్ ఉంటాయి. సో 7 o'clock సెక్షన్లో అటెండ్ అయినప్పుడు నేను ఒక 1 week అట్లా మధ్యలో వచ్చినా కానీ నాకు ఆ టైం సెట్ అవ్వట్లేదు. బికాస్ ఆఫ్ నాకు ఫ్యామిలీలో కొంచెం ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి. సో సార్ ఎట్లా సార్, నేను చెయ్యలేను కదా, నేను ఆ టైంకి రాలేను, అవైలబిలిటీ ఉండట్లేదు, ఆ టైంలో నేను బిజీగా ఉంటున్నా అంటే సార్ ఓకే ఆఫ్లైన్ క్లాసెస్కి విను, దాంతోపాటు నువ్వు రీచ్గా ఏం డౌట్లు ఉన్నా చెప్పు అని సార్ నాకు ఆ విషయం గురించి చాలా టెన్షన్గా ఉన్నాయి. అసలు ఎట్లా నేను ఆ టైంలో వినాలి క్లాసు, నాకేం అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటే సార్ అన్నారు కదా దీనికి ఎందుకు అంది, దానికి ఒక సొల్యూషన్ ఇచ్చి చాలా అంటే చాలా గైడెన్స్ ఇచ్చి సార్ వాళ్ళు మాకు నాకు మాత్రం చాలా అంటే చాలా హెల్ప్ చేస్తారని చెప్పాలి. 7 o'clock క్లాస్లో మాత్రం
బాగా అంటే బాగా చెప్తారు. ఈ చిన్న చిన్న మైనర్ డౌట్స్ ఉన్నా అసలు ఎప్పుడైనా కొన్ని విషయాలు అయితే నాకు చాలా విషయాలు నేను అంతకుముందు వీటి గురించి ఎక్కువ చదివింది లేదు. సరే ఎన్సీఆర్టీసీ ఇవన్నీ గురించి కూడా నేను బయట తెలుసుకున్నాను, కానీ బుక్స్ తీసి చదివింది లేదు. బికాజ్ ఆఫ్ నాకు డిగ్రీ అవి చదివేసరికి ఇంట్లో కూర్చొని ప్రిపేర్ అయ్యేసరికి నాకు అయిపోయింది. కాబట్టి నేను ఇది ఎప్పుడు ముట్టుకోలేదు కాబట్టి నాకు అస్సలు ఐడియా లేదు. సో ఈ క్లాసెస్లో విన్నప్పుడు కొన్ని వర్డ్స్ కొత్తగా వచ్చినప్పుడు ఓ ఇదంటే ఏంటి అని కొత్తగా నేర్చుకోవడము, చిన్న బేసిక్స్ పాయింట్స్, మైనర్ పాయింట్స్ మనం ఏం తెలుసుకోకపోయినా సార్ వాళ్ళు మళ్ళీ దాని గురించి రెక్టిఫై చేసి ఇట్లా అట్లా అని చెప్పడం చాలా అంటే చాలా బాగా అనిపించింది. దాంతోపాటు ఇప్పుడు నేను ఆన్లైన్లో వినట్లే కాబట్టి మళ్ళీ నేను రికార్డింగ్ క్లాసెస్ ఉన్నాయి కాబట్టి ఎప్పుడు వీలుంటే అప్పుడు రికార్డింగ్ క్లాసెస్ వినుకుంటూ చదవడం వల్ల మళ్ళీ డౌట్స్ ఏమున్నా కూడా సో క్లారిఫై అవుతున్నాయి. లేదు అంటే సార్ వాళ్ళు ఎప్పుడు అడిగినా కూడా సార్ వాళ్ళ డౌట్స్ కూడా బాగా క్లారిఫై చేస్తారు. సజెషన్స్ అంటే ఇంతకంటే బెస్ట్ క్లాస్ అయితే నేనైతే ఎక్కడ వినలేదు, చూడలేదు. నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. చాలా మోటివేట్ చేస్తారు. ఇందులో ఉంటే మాత్రం ఖచ్చితంగా మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అయితే గ్యారంటీగా చాలా వస్తుందండి. సో థ్యాంక్ యూ సో మచ్.